వినాయక చవితి నిమజ్జనం ఉత్సవాల కోసం జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తుంది. నిమజ్జనాలు సురక్షితంగా వేగవంతంగా జరగడం కోసం నగరంలో 74 బేబీ పాండ్స్ ఏర్పాటు చేస్తుంది. వాటర్ బోర్డు, విద్యుత్ శాఖ, జీహెచ్ఎంసీ అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనాలు నిర్వహిస్తున్నారు. 200 మంది గజ ఈతగాళ్లను మిగిలిన బృందాలను అందుబాటులో ఉంచాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాల సందడి వాతావరణం నెలకొంది. నగరంలోని పలు ప్రధాన చెరువులతో పాటు బేబీ పాండ్స్ ను కూడా ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. ప్రజెంట్ మనం ఇక్కడ పీపుల్ ప్లాజా దగ్గర ఉన్న బేబీ పాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే చేసింది జీహెచ్ఎంసీ. అలాగే ఇటు వాటర్ బోర్డు కావచ్చు, అలాగే విద్యుత్ శాఖ, జీహెచ్ఎంసీ అన్ని శాఖల సమన్వయంతో అయితే వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు ఇటు నిమజ్జన కార్యక్రమాలు కూడా వేగవంతంగా త్వరగా సాగే విధంగా, అలాగే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సురక్షితంగా సాగే విధంగా అయితే అన్ని ఏర్పాట్లను చేశారు. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ వరకే అలో ఉంది అంటే ఇక్కడ బార్ గేట్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే లోపల ప్రత్యేకమైన సిబ్బంది కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా ఇక్కడ పూజలు చేసుకున్న తర్వాత వినాయకుడిని తమకు అప్పగిస్తారు. దాంతో ఇక్కడ ఉన్న ప్రత్యేక బృందం అంతా కూడా వినాయకుడిని తీసుకెళ్లి నిమజ్జన కార్యక్రమం అయితే చేస్తారు. సో ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే చూసుకున్నట్లయితే కూడా లోపల డిఆర్ఎఫ్ బృందాలు, అలాగే హైడ్రా సిబ్బంది కూడా ఉంది. దాంతోపాటు 200 మంది గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు. అన్ని బేబీ పాండ్స్ దగ్గర కూడా, అలాగే ప్రధాన చెరువుల దగ్గర కూడా, అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులందరూ కూడా నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొంచెం ఏమర్పాటుగా ఉన్నా కూడా సో వాళ్ళందరినీ సురక్షితంగా ఉంచే విధంగా అయితే ఇక్కడ గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. క్రెయిన్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. బేబీ పాండ్స్ దగ్గర చూసుకున్నట్లయితే కూడా చిన్న వినాయకులు ఏవైతే ఉంటాయో 1 నుంచి 4 అడుగుల వరకు, అలాగే 5 అడుగుల వరకు ఎత్తున్న వినాయకులన్నింటినీ కూడా ఇక్కడ బేబీ పాండ్స్ దగ్గర అయితే నిమజ్జనం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా 74 బేబీ పాండ్స్ అయితే అందుబాటులో ఉంచారు అధికారులు. అన్ని జోన్లలో కూడా బేబీ పాండ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు నగరంలోని పలు ప్రధాన చెరువులన్నింటినీ కూడా నిమజ్జన కార్యక్రమానికి అయితే అన్ని ఏర్పాట్లు చేసింది జీహెచ్ఎంసీ. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా నిమజ్జనానికి వచ్చిన భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వెంటనే వారికి అంటే ఏమైనా జరిగినట్లయితే కూడా వైద్య పరంగా కూడా వెంటనే వైద్య సదుపాయం అందే విధంగా ఇక్కడ అంబులెన్స్ తో పాటు మెడికల్ క్యాంప్స్ ను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఉచిత త్రాగునీరు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మొబైల్ టాయిలెట్స్ తో పాటు క్రెయిన్స్ కూడా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఇక్కడంతా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా వెంటనే ఇక్కడ నిమజ్జన కార్యక్రమంకి వచ్చిన భక్తులందరికీ కూడా వాళ్ళందరికీ ఇక్కడ నుంచి అంటే కంట్రోల్ రూమ్ నుంచి కూడా అందరికీ సూచనలు కూడా అందజేస్తున్నారు. దాంతోపాటు పోలీస్ సిబ్బంది కూడా ఉంది ఇక్కడ అంతా కూడా. సో మొత్తానికి భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని బేబీ పాండ్స్ దగ్గర కూడా భద్రత సిబ్బంది ఉండి, అలాగే శానిటేషన్ సంబంధించిన సిబ్బంది కూడా, అంటే వినాయకుడి నిమజ్జనం తర్వాత పూలదండలు కావచ్చు అవేవి వాటర్లో ఉండకుండా వెంటనే తీసే విధంగా అయితే మొత్తానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సో అన్ని బేబీ పాండ్స్ దగ్గర కూడా ప్రజెంట్ అయితే ఇంతే ఉంది. మొత్తం నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా బేబీ పాండ్స్ అన్నిటి దగ్గర కూడా నిమజ్జనానికి సంబంధించిన కోలాహల వాతావరణం అయితే కల్పిస్తుంది. సో నగర వ్యాప్తంగా భక్తులంతా కూడా 4వ రోజు వినాయకుడి నిమజ్జన కార్యక్రమాలు అయితే అంగరంగ వైభవంగా చేస్తున్నారు. సో చూసుకున్నట్లయితే కూడా మొత్తానికి అన్ని బేబీ పాండ్స్ దగ్గర, అలాగే హుస్సేన్ సాగర్, పీపుల్ ప్లాజా, దాంతోపాటు నగరంలోని పలు ప్రధాన చెరువులు, బేబీ పాండ్స్ అన్నిటి దగ్గర కూడా నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన హడావిడి అంతా కూడా నెలకొంది. విడుదల సతీష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.